కమలం పార్టీల స్కెచ్లకు చెక్ పెట్టడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సఫలీకృతమవుతున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయాలకు బీజేపీ బీఆర్ఎస్లు డిఫెన్స్లో పడిపోయాయా? చేరికలు లేక డైలమాలో ఉన్న కాషాయ నేతలు పార్టీ ఖాళీ అవుతుందన్న కంగారులో గులాబీ పార్టీ వ్యూహాలు బెడిసి కొడుతున్నాయా? తెలంగాణలో తీవ్ర గందరగోళం కనిపిస్తున్న విపక్షాల దారెటు. పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలతో సత్తా చాటిన కాషాయ పరివారులు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే సీన్ రిపీట్ చేయాలని పావులు కదుపుతున్నారు. అందుకు పోరాటాలు, ఉద్యమాలు అంటూ వ్యూహాలు రచిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుకుని సంస్థాగత బలం పెంచుకోవాలని ఒకవైపు బీజేపీ, మరోవైపు టీ అంటే టీ అనేలా కాంగ్రెస్ ఎవరి ప్రణాళికలు వారు అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇచ్చిన హామీలు అమలు చేస్తూ జాయినింగ్స్ పై ఫుల్ ఫ్లెడ్జ్ గా ఫోకస్ పెట్టిన హస్తం పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికల పరంపర కొనసాగిస్తూనే ఉంది. చేరికలపై ఆశలు పెట్టుకున్న బీజేపీకి ఏది వర్కౌట్ అవటం లేదు. బీఆర్ఎస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు వస్తారేమోననే అంచనాల్లో ఉన్న బీజేపీ నేతలకు నిరాశే మిగులుతోంది. హరీష్ రావు వంటి బీఆర్ఎస్ నేతలపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నప్పటికీ కాషాయ పార్టీలోకి ఎవరూ రాకపోతుండడం చర్చానీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, తలసాని, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కొత్త ప్రభాకర్ రెడ్డి బీజేపీలో చేరతారని జోరుగా ప్రచారం చేసుకున్నప్పటికీ ఎవరూ కాషాయ నీడకు చేరలేదు. రోజుకొకరు వరుసగా రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. కాషాయ పార్టీతో పాటు పింక్ పార్టీ కలిసి వేసుకుంటున్న వ్యూహాలకు, ప్రణాళికలకు ఎప్పటికప్పుడు చెక్ పెట్టే పనిలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవుతుంది. రేవంత్ రెడ్డి టీం వేస్తున్న స్కెచ్లకు కారు కమలం పార్టీలో తీవ్ర గందరగోళం కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ విస్తరించి మరింత బలపడడానికి బీజేపీ రచిస్తున్న వ్యూహాలన్నీ బెడిసికొడుతున్నాయి. గత 2 టర్మ్లలో బీఆర్ఎస్ ఎంపీలు కేంద్రంతో అంటకాగారు. అంశాల వారి మద్దతంటూ బిల్లులు పాస్ అవడానికి సహకరించారు. 10 ఏళ్లు అలా కారు పార్టీతో రహస్య స్నేహం కొనసాగించిన కమలం పార్టీ ఇప్పుడు అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలతో పాటు నిరుద్యోగులు, మహిళలు, రైతుల సమస్యలపై విమర్శలు కుప్పిస్తుంది. వారికి అవేమీ అంతకు ముందు గుర్తుకు రాలేదా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 7 లక్షల కోట్ల అప్పులతో ఆర్థిక విధ్వంసం జరిగిన తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టి 7 నెలలు మాత్రమే గడుస్తుంది. 7 నెలల్లోనే ఏదో జరిగిపోతుంది, రాష్ట్రం ఏదో అయిపోతుంది అన్న లెవెల్లో బీజేపీ బీఆర్ఎస్లు చేస్తున్న హడావిడిపై తెలంగాణ సమాజంలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అధికార పార్టీతో సమానంగా బీజేపీని 8 పార్లమెంటు స్థానాల్లో గెలిపించారు. దాంతో రాష్ట్ర బీజేపీ నేతల్లో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోయాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే హవా కొనసాగుతుందనే ధీమా వారిలో కనిపిస్తుంది. బీఆర్ఎస్ పరోక్ష సహకారం వల్లే బీజేపీకి ఆ మాత్రం సీట్లొచ్చాయని విశ్లేషకులు అంటున్నారు. కేవలం కాంగ్రెస్ ను దెబ్బకొట్టాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ పెద్దలు తమ ఎన్నికల డిపాజిట్లు త్యాగం చేసి మరీ బీజేపీకి లోపాయికారిగా సహకరించారని గుర్తు చేస్తున్నారు. వాపును చూసి బలుపు అనుకుంటే అంచనాలు తలకిందులవుతాయని, ఇప్పటికీ ఎప్పటికీ బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావటం కాదు కదా, కనీసం ప్రత్యామ్నాయం కూడా కాలేదనే అభిప్రాయాలు పొలిటికల్ చౌరస్తాలో వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనలో భాగంగా మారుతున్న రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్ తిరిగి పుంజుకోవడం కానీ, కాంగ్రెస్ కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదగడం కానీ సాధ్యమయ్యే పని కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. 2 పార్టీల నేతలకు ఆ విషయం అర్థమవుతుంది. అందుకే బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై అంత ప్రచారం జరుగుతున్నా ఎవరూ గట్టిగా ఖండించలేకపోతున్నారని అంటున్నారు. దానికి తగ్గట్లే కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ ఏకంగా హరీష్ రావుపై ప్రశంసలు కురిపించడం విశేషం. హరీష్ రావు గారు మంచి పొలిటీషియన్. ఇలా కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, వాళ్ళ కుటుంబం మీద ప్రజలు కూడా వ్యతిరేకత. హరీష్ రావు గారు మంచి పొలిటీషియన్. ఇట్లా అని చెప్పి మళ్ళీ హరీష్ రావు గారు మాకు ఫోన్ చేసిండను, లేకపోతే బీజేపీలో చేరుతున్నాను అనుకోలేదు. నేను ఓపెన్గా మాట్లాడతా, ఓపెన్గా అన్ని విషయాలు చెప్తాను. ప్రజలు కూడా పేరుంది, ఉద్యమం చేసిన వ్యక్తి. బట్ హరీష్ రావు మంచి పొలిటీషియన్. హరీష్ రావు వచ్చినా కూడా మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల పోటీ చేయాల్సింది. అంటే హరీష్ రావు పోటీ చేస్తాడు, మంచి మనకు ప్రజాభిమానం ఉంది కాబట్టి ఈజీగా నిలుపుకోగలుగుతాడు. కాబట్టి మంచి పొలిటీషియన్, దాన్ని ఏమనలేదు, ఓపెన్గా చెప్తాను. చర్చలు మాకేం వస్తున్నాయి చర్చలు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏముంది చెప్పారు? బీఆర్ఎస్ పార్టీ చెప్పారు 8 పార్లమెంట్ స్థానాలు మేము గెలిచాం, వాళ్ళు 0. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన హరీష్ రావు అక్కడ బీజేపీ పెద్దలతో టచ్లోకి వెళ్లారన్న ప్రచారం జరిగింది. స్వామి కార్యం స్వకారం అన్నట్లు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత బెయిల్ తో లింక్ పెట్టి బీజేపీలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులను విలీనం చేయడానికి మంతనాలు సాగిస్తున్నారన్న ఊహాగానాలు చెలరేగాయి.
ఆ టైంలో బండి సంజయ్ మీడియా ముందు హరీష్ రావుపై పొగడ్తలు కురిపించారు. వాటిపై హరీష్ రావు ఇంతవరకు స్పందించలేదు. ప్రతి అంశంపైన వెంటనే స్పందించే ట్రబుల్ షూటర్ వాటిపై ఏమీ మాట్లాడకపోవడంతో బీఆర్ఎస్ విలీనం వార్తలకు బలం చేకూర్చున్నట్లయితే ఆ క్రమంలో ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన హరీష్ రావు అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు నవ్వుతూ 2 రోజుల్లో మాట్లాడతానని చెప్పి వెళ్లిపోయారు. ఐ కెన్ కామెంట్ అమ్మా. నా బాధ ఏంటంటే అది హెడ్డింగ్ అవుతుంది, ఇది పోతుందేమో. ఇది పాపం సంఘంగా లేనటువంటి వాళ్ళు, నోరు లేనటువంటి వాళ్ళు, పేదలైన రైతుల గురించి మాట్లాడినమ్మా. పొలిటికల్ కామెంట్స్ హైలైట్ అవుతాయి, రైతుల కామెంట్లు కింద మీద అవుతాయి. నేను మళ్ళీ 2 రోజులు ప్రెస్ మీట్ పెట్టా, దాని మీద చెప్తా. ముందుగా ఒక రాయి వేసి చూస్తే రెస్పాన్స్ ను బట్టి తదుపరి కార్యాచరణకు పూనుకోవచ్చని భావించి బండి సంజయ్ అలా వ్యాఖ్యానించి ఉంటారని చర్చ జరుగుతుంది. మరోవైపు హరీష్ రావు కూడా నో కామెంట్ అనడంతో అసలేం జరుగుతుందో ఎవరికీ అర్థం కాకుండా తయారైంది. అదలా ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో 14 నుంచి 34% ఓట్ల శాతం పెంచుకున్నామని, రాష్ట్రంలో వచ్చే ప్రభుత్వం తమదేననే చెబుతున్న బీజేపీ గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలం పెంచుకోవటంలో విఫలమవుతుంది. బూత్ లెవెల్లో బలం లేని బీజేపీ క్షేత్రస్థాయిలో బలపడకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల ఫలితాలను ఆశిస్తుండడం అత్యాశే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు కూడా కాలేదు. అప్పుడే వైఫల్యాలు, మోసాలు అంటూ బీజేపీ బీఆర్ఎస్ లు చేస్తున్న హడావిడి ప్రజలకు రీచ్ అవటం లేదంటున్నారు. మొన్నటిదాకా ఉద్యోగాల పేరు మీద నిరుద్యోగులను రెచ్చగొట్టే పనిలో ఉన్న బీజేపీ బీఆర్ఎస్ శ్రేణులకు నిరాశే మిగిలింది. మెగా డిఎస్సి ప్రకటించి పరీక్షలు నిర్వహిస్తోంది ప్రభుత్వం. మరోవైపు సమయం సరిపోదనే నిరుద్యోగుల వినతిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఆగస్టులో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షలను డిసెంబర్కి వాయిదా వేసింది. దాంతో నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న కాషాయ, గులాబీ పార్టీలకు చెక్ పెట్టినట్లయింది. ఇచ్చిన 6 గ్యారంటీలలో మహిళలకు పెద్దపీట వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఉచిత బస్సు, మహిళా రుణాలు, 500కే సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంట్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. అనుకున్న సమయానికి 2 లక్షల రైతు రుణమాఫీ జరుగుతుండటంతో ఖరీఫ్, రబీ సీజన్లో రైతులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. కిసాన్ సమ్మాన్ పథకం కింద 5 ఎకరాల భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధు వేస్తుంది మోడీ ప్రభుత్వం. అదే ప్రాతిపదికన రాష్ట్ర సర్కార్ రైతు రుణమాఫీ, రైతు బంధు అమలు చేస్తుంది. దాని రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శిస్తూ నవ్వుల పాలవుతున్నారు. అంటే మోడీ ప్రభుత్వానికి ఒక న్యాయం, రేవంత్ సర్కార్కు ఒక న్యాయమా అనే చర్చ మొదలైంది. మొత్తం మీద విపక్షాల వ్యూహాలకు రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు చెక్ పెడుతుండటంతో ఇటు బీజేపీ, అటు బీఆర్ఎస్ డిఫెన్స్ లో పడిపోయాయనే టాక్ వినిపిస్తుంది. కారు ఖాళీ అవుతుందని కంగారులో గులాబీ నేతలుంటే చేరికలు లేక కాషాయ నేతలు డైలమాలో పడిపోయినట్లు కనిపిస్తున్నారు. అది కవర్ చేసుకోవడానికి ప్రభుత్వంపై బలం లేని విమర్శలు గుప్పిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. For more videos like this, subscribe Big TV channel.